ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి వారిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. కానీ అందరిది ఒకే తీరుగా ఉండదు అని తెలిపే కథ ఒకటి తెలుసుకుందాం. అనగనగా ఓ బాటసారి రాత్రంతా ఓ అడవి దారి గుండా నడుస్తున్నాడు. అప్పుడే తెరతెలవారుతోంది. అతడు సంతోషంతో సూర్యుడికి దండం పెడుతూ, సూర్యనారాయణ, నీ రాకతో మాకు ఎంతో ధైర్యం వస్తుంది అంటూ సూర్యుడిని మెచ్చుకున్నాడు. అందువల్ల వాయువుకు కోపం వచ్చింది. నేను ఇతడికి రాత్రంతా తోడుగా ఉన్నాను కదా, కానీ అతడు నేను చేసిన మేలును మర్చిపోయి ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని ప్రశంసిస్తున్నాడు అనుకుంటూ సూర్యుని వైపు చూశాడు. అందుకు సూర్యుడు నవ్వుతూ, మిత్రమా, నీవు లేకపోతే ఈ సృష్టే లేదు. అతడేదో సందర్భాన్ని అనుసరించి అనుకున్నాడు. మనం వాటిని పట్టించుకోరాదు అన్నాడు. నీకంటే నేనేమి తక్కువ అన్నాడు వాయువు. దానికి సూర్యుడు నవ్వుతూ, మిత్రమా, ఇంత చిన్న విషయానికి అంత ఆలోచన ఎందుకు? ఇందులో ఎక్కువ తక్కువలు అస్సలు ఉండవు. ఈ సృష్టికి నేను చాలా అవసరం. నీవు కూడా అత్యంత అవసరం. అటువంటి మన ఇద్దరి మధ్య ఈ సంభాషణ తగదు అన్నాడు సూర్యుడు. అయినా సరే, మనిద్దరం ఒక పందెం వేసుకుందాం. ఆ పందెంలో గెలిచిన వారే గొప్పవారు అని వాయువు ఆ బాటసారి ఒంటి మీద ఉన్న దుప్పటిని ఎవరు అతడి నుంచి తీసివేయించగలరో వారే గొప్ప అని పలుకగా, సరే అన్నాడు సూర్యుడు. మొదటగా వాయువు తన ప్రయత్నాన్ని ప్రారంభించి గాలి వేగాన్ని పెంచాడు. గాలి వేగం పెరగటంతో అమ్మో, తుఫాను వస్తుందేమో అనుకుంటూ బాటసారి ఆ దుప్పటిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. గాలి వేగం మరింత పెరగటంతో అమ్మో, ఇదేదో ప్రళయంలాగా ఉంది. ఈ గాలి నా ప్రయాణాన్ని పాడు చేసింది అనుకుంటూ పరుగు పరుగున దగ్గరలో ఉన్న ఓ గుహలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మరింత గట్టిగా పట్టుకొని గాలి వేగం తగ్గే వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. బాటసారి కొండ గుహలోనే దాక్కుంటంతో వాయువు సూర్యుడితో నీ ప్రయత్నం ప్రారంభించు అని చెప్పాడు. దానికి సమ్మతించిన సూర్యుడు నిదానంగా తన వేడిని పెంచాడు. అటు ఇటు పరిశీలించిన బాటసారి గాలి తగ్గింది అని, సూర్యభగవాను వేడి పెరుగుతుంది అని మనసులో అనుకుని, కావున నా ఒంటిపై ఉన్న కంబళిని తీసివేస్తాను అని దానిని తీసి సంచిలో భద్రపరుచుకున్నాడు. అప్పుడు వాయువు సిగ్గుపడి, బలంతో అన్నీ సాధించలేము. నా తప్పుకు పరిహారంగా చల్లని గాలితో అతడిని సేద తీరుస్తాను అని ప్రశాంతంగా వీచడం ప్రారంభించాడు. ఆహ్లాదకరంగా వీస్తున్న వాయువును చూసి సంతోషించిన బాటసారి, స్వామి వాయుదేవ, సర్వప్రాణులకు నీవే కదా ఆధారం. నీవు లేకపోతే ఒక్క క్షణం కూడా మానవాళి జీవించలేదు. కొద్దిసేపటి క్రితం జంఝామారుతంలా వీచి ప్రళయాన్ని సృష్టించినది నీవే. ప్రస్తుతం ఎంతో ఆహ్లాదకరంగా సేద తీరుస్తున్నది నీవే. నమో వాయుదేవ అని ప్రశంసించాడు.